వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అస్సాంలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హాఫ్లాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నందితా గోర్లోసా రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు నందితా గోర్లోసా. ఇక నందితా గోర్లోసాకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు నిరాకరించింది బీజేపీని నందిత వీడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. ఇక హాఫ్లాంగ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నందితా గోర్లోసా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, నందితా గోర్లోసా రాజీనామా గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, నందితా గోర్లోసా అస్సాం క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆమెకు హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో నేరుగా ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏదైతే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అస్సాంలో ఈమె క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈ హాఫ్లాంగ్ అనేది ఎస్టీ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో ఆమె గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత హిమంత బిశ్వ శర్మ ఆమెను కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు. కేబినెట్ లో ఆమెకు క్రీడా సాంస్కృతిక శాఖ అప్పచెప్పారు. అయితే మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం నేరుగా మంత్రి పదవి ఇచ్చింది. అయితే రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి అయితే విద్యావంతురాలు కాబట్టి ఆమెకు కేబినెట్ లో అవకాశం కల్పించారు. అయితే 2026 ఎన్నికల్లో ఆమెకు టికెట్ నిరాకరించడంతో నేరుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా హాఫ్లాంగ్ నియోజకవర్గంలో ఎస్టీ సామాజిక వర్గాన్ని ఏకదాడిపైకి నడిపించారు పేరుంది. అయితే హిమంత బిశ్వ శర్మ కేబినెట్ లో కూడా కేవలం క్రీడా సంస్కృతి శాఖలే కాకుండా విద్యుత్తు, సహకార గనులు, స్వదేశీ, గిరిజన విశ్వాస శాఖలు కూడా ఆమె గతంలో నిర్వహించారు. అయితే మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆమెకు ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ అస్సాంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోర ఎన్నికలు నడుస్తున్నాయి. ఇటు హిమంత బిశ్వ శర్మ, అటు గౌరవ్ గొగోయ్, అస్సాం పిసిసి అధ్యక్షుడుగా ఉన్న గౌరవ్ గొగోయ్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణమే నడుస్తుంది. మరోపక్క కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ఇక్కడ డికే శివకుమార్ తో పాటు ప్రియాంక గాంధీ ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నారు. మరోపక్క ఏదైతే బీజేపీ నుంచి స్టార్ క్యాంపెయినర్ అయిన నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు హిమంత బిశ్వ శర్మగా నేరుగా డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి చేస్తుంది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అస్సాం అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే అస్సాం నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసలు నిరోధించారు. మరోపక్క అవకాశాలు ఉన్నత విద్యా అవకాశాలే కాకుండా ఉపాధి కల్పించడంలో బీజేపీ పైన అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో అటు బీజేపీ అటు కాంగ్రెస్ ఎదురీత ఇస్తున్నాయి. నేరుగా కాంగ్రెస్ పార్టీ ఈ దాదాపు 10 ఏళ్ల నుంచి అధికారంలో లేదు. 2001 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2016 నుంచి కంటిన్యూగా 2 సార్లు బీజేపీ గెలిచింది. 3వ బీజేపీ గెలిస్తే హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్ సీఎం అవుతారంటూ అస్సాం రాజకీయాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నేను ఇక నందితా గోర్లోసా అంటే బీజేపీని వీడటం కానీ కాంగ్రెస్ లో చేరటం కానీ ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే దీనివల్ల లాభ నష్టాలని ఏ విధంగా బేరీ చేయొచ్చు? రేణు, మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఆమెకు మంత్రి పదవి కేటాయించింది. అయితే ఎన్నికల్లో పలు రకాల ఈక్వేషన్స్ ప్రకారం బీజేపీ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ టికెట్ కేటాయిస్తుంది. ఆ టికెట్ల భాగంలో ఏదైతే నందితా గోర్లోసాకు అక్కడ ఉన్న హప్లాసా నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని ఆమె గతంలో దాదాపు 4 నుంచి 5 శాఖలు నిర్వహించినప్పటికీ కూడా నియోజకవర్గం పైన కానీ పట్టు సాధించలేకపోయింది. మరోపక్క ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయలేకపోయిందనే అసంతృప్తి బీజేపీ అధిష్టానం నుంచి ఆ నేపథ్యంలో భాగంగా ఆమె టికెట్ నిరాకరించారు. అయితే ఇది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఎస్టీ నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధించడం అనేది ఆషామాషి కదా. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఎస్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉంటే ఆ నేపథ్యంలో భాగంగా ఆమె రాజీనామా చేసిన మరుక్షణం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కూడా హంప్లాసా నియోజకవర్గం నుంచి ఆమె సీటు దాదాపు ఖరారైందని చెప్పి అయితే ఎన్నికల్లో గెలుపు ఓటమిలు ఎలా ఉంటాయనేది ఎన్నికల తర్వాత చూడాలి. అయితే ఇప్పటికీ అస్సాంలో అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తుంది. ఇటు బీజేపీ అధిష్టాన పెద్దలు నేరుగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా అస్సాంలో కూడా విస్తృత పర్యటన చేస్తున్నారు. మరోపక్క డబుల్ ఇంజన్ సర్కారు తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఓటేయాలంటే సీఎం హిమంత బిశ్వ శర్మ కోరుతున్నారు. మరొక కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం బీజేపీ
అధికారంలో ఉంది, బీజేపీ పైన వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని తిరిగి అధికారంలోకి వస్తుందా రాలేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైంది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అస్సాంలో హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇప్పటికీ బీజేపీకి కొంత శాతం ఎడ్జ్ ఉందనే సమాచారం కూడా వినిపిస్తుంది. అయితే ఏదైతే వచ్చే నెల 9వ తేదీ జరగనున్న అస్సాం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చూడాలి. వేణు. ఎస్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక నందితా గోర్లోసా ఇప్పుడు రాజీనామా చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ బీజేపీ సీటు నిరాకరించడంతోనే తాను రాజీనామా చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఇక పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు తాను కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు.